తిమోతికి చూడు ఎంత బాగా చెబుతున్నాడో సంఘం ముందు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మాటలోను అంటే నీ మాటలు జాగ్రత్త. ఎన్నెన్ని విషయాలు చెప్పాడో చూడు. నంబర్ 1 మాట, నంబర్ 2 ప్రవర్తన, నంబర్ 3 ప్రేమ, నంబర్ 4 విశ్వాసం, నంబర్ 5 పవిత్రత. ఏమండి, 1 2 3 4 5 సంగతులు చెప్పాడు. మాటలో పవిత్రత. ఏదన్నా నోరే. బైబిల్ గ్రంథంలో నాలుక గురించి చాలా స్పష్టంగా రాసుంది. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమట. మన బాడీ మొత్తంలో కూడా పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుకేనట. మనం అనుకుంటాం ఇంకా చాలా కళ్ళు పాప ప్రపంచం, చెవులు పాప ప్రపంచం అని. కాదు, నాలుకను గురించి మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచమై. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుక. తర్వాత చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయానికి ముందు మీరు చదివారు ఇందాక వచనం. 2వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పాపము చేయలేదు అని వెంటనే ఆయన నోట ఏ కపటము లేదన్నాడు. పాపము చేయలేదని చెప్పి ఆయన ఏ వ్యభిచారం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ నరహత్య చేయలేదు అని ఇవన్నీ ఏం చెప్పలా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదని అంతటితో ఆగల. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అద్దుగో. అలాగేమన్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించేది ఏది? నాలుకే. టోటల్గా ఆయన గురించి మాట్లాడిన ఈ ఘట్టంలో నాలుకే హైలైట్ అయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఓ తిమోతి, 5 సంగతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాసుల ముందైనా అన్యజనుల ముందైనా నీ మాట జాగ్రత్త అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం జాగ్రత్త? మాట. చాలా తేలిగ్గా తేడా పడేది మాటల దగ్గరే. మనం క్రైస్తవుడు అనేవాడికి నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు నేను నా పాపాన్ని యథార్థంగా మీ ముందు సహా ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత వస్తే నంబర్ 1లో ఒప్పుకునే పాపం ఈ నోరు జారటం. సచ్చినట్టు ఒప్పుకోవాల్సింది. నేనేం పెద్ద మొనగాడిని ఏం కాదు. నేను సాధన చేస్తున్నాను, మిమ్మల్ని కూడా సాధన చేయమని చెప్తున్నాను. ఇప్పుడు భార్యనో పిల్లలనో ఏదన్నా ఆవేశాలు కోపతాపంలో ఉన్నప్పుడు దన్మని ఏదో ఒకటి నోరు జారటం అంటే నాలుక మీద నియంత్రణ లేకపోవటం. తర్వాత అభ్యంతర పడతాను. పిల్లల్ని ఏదో కోప్పడి ఏదో అరేతురే భాషలో ఒక మాట తొందరపడి స్వతంత్రం మీద నోరు జారుతాను. తర్వాత నెత్తి కొట్టుకుంటాను, ఎందుకలా అన్నాను. నోరు జారేవంటే ఏం బూతులు తిట్టావని అనుకోవద్దు. వెంటనే ఏ బూతులు తిట్టాడో అని అనుకోవద్దు. నేను దిక్కుమాల ఆలోచనలు వస్తాయి కదా మీకు, అందుకని నేను రానియొద్దని చెబుతున్నాను. నేను దేవునికి స్తోత్రం. పాపం చేశాను అనగానే ఏం చేశాడో అని ఎమ్మటే వేరే ఆలోచనకి వెళ్ళిపోతారు. అందుకని ముందే చెబుతున్నాను. ఎప్పుడన్నా ఆశువుగా నోరు జారినప్పుడు ఆ విషయమై అభ్యంతర పడతాను, బాధపడతాను, నన్ను నేను గద్దించుకుంటాను, పశ్చాత్తాపడతాను. తప్పు కదా. వాడు చిన్నవాడు, లోబడేవాడని ఏదో తండ్రిగా నేను ఉన్నందున నేను పెత్తనం చేసి ఏదో నోరు జారటం కరెక్ట్ కాదు కదా, మర్యాద కాదు కదా. అది భార్య నాకు లోబడుతుందని, నేను ఏమన్నా పడుతుందని మాటలు నా ఇష్టం వచ్చినట్టు పేలటం న్యాయం కాదు కదా. అదే మాట ఆమె నన్నంటే, ఇప్పుడు ఆమె నా భార్య కాబట్టి, నాకు లోబడిది కాబట్టి, తేలికగా ఉంది కాబట్టి నేను నోరు జారి తూ అని అన్నాం, ఏదో దూషించాను అనుకుందాం. తిరిగి దూషిస్తే
నేనంటే ఆమె సహించాలి, ఆమె అంటే సిగ్గుతో చావాలి. కాబట్టి పడేవాళ్ళు పడుతున్నారు కదా అని అనేవాడు ఎందుకు అనాలి? కొంతమంది భార్యలను చాలా తేలిగ్గా మాట్లాడతారు భర్తలు, కొంతమంది దీనిలైన భర్తల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు భార్యలు, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది జాబ్ హోల్డర్స్, ఉద్యోగస్తులు తమ కింది ఉద్యోగస్తులను చాలా తేలిగ్గా మాట్లాడతారు. లోకస్తుడు అంటే మాట్లాడనీయండి, వాడు అన్యుడు, వాడికి తెలియదు, వాడికి వాక్యం లేదు. కానీ నువ్వు నేను మనం క్రైస్తవులం, మనకి దేవుని వాక్యం ఉంది. వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, నీ మాటలు జాగ్రత్త అని. నీవు పలికేటువంటి మాటలు ఒక వ్యక్తిని క్రీస్తునద్దకు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా? అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు. నా 5 సంగతులు చెప్పాడు తిమోతికి, అద్భుతమైన పాఠాలు. విశ్వాసులకు నువ్వు ఈ విషయంలో మాదిరిగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిది నీ నోటి మాటలు జాగ్రత్త అని. ప్రియులారా, ఒక మనిషిని కృంగదీసిన మాటలే, ఒక మనిషిని ఉత్సాహంతో నింపిన మాటలేనండి. కొంతమంది నోళ్ళు ఉంటాయి, ఇక ఏ పొద్దు నోరు తెరిస్తే చాలు అంత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ. వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుండనిపించింది. క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు. మొట్టమొదట చెప్పాను, క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా, పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు. నంబర్ 1. మరి ఎలాంటి నోరుగా ఉండాలి? గౌరవించే నోరుగా ఉండాలి. తన కింద ఉద్యోగినైనప్పటికీ నన్ను ఎంత ప్రేమగా, ఎంత సాదరంగా గౌరవిస్తాడో నా పై అధికారి. ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడాడు. ఆయన అందరిలాంటోడు కాదు. ఆయన చర్చికి పోతాడు, ఆయన దేవుని బిడ్డ. ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది, చాలా స్వతంత్రంగా ఉంటుంది. ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్నంత ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట. నా పై అధికారి మాట, లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మా, ఇది ఏమన్నా మీ మైండ్కి ఎక్కిద్దా, లేకపోతే ఇటు నుంచి ఇటు పోయిద్దా? ఎక్కిద్దా, పోయిద్దా? ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే, కొంప ముంచేది ఆ మాటలే. ఓకే, మన మాట ఎలా ఉండాలి? అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు, వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి. ఆ మాటయి ఉండాలి మనది. పెత్తనం ఉంది కదా, సాగుతుంది కదా అని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడొద్దు. నీ పిల్లల్ని నువ్వు తేలిగ్గా మాట్లాడినా వాళ్ళు దేవునికి దూరం అవుతారు. నీ భర్తని నువ్వు తేలిగ్గా మాట్లాడినా అతడు దేవునికి దూరం అవుతాడు. నీ భార్యను నువ్వు తేలిగ్గా మాట్లాడినా ఆమె దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది మనం గ్రహించాలి. మొదటి సంగతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ విషయం, మన నోట ఏ వాక్కు ఉండాలి? కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి, కానీ నిలబడ్డవాడిని పడేసే మాట ఉండకూడదు. ఉల్లాసంతో ముందుకు దూకుదాం అనుకున్న వాడిని నీరుగార్చే మాటలు ఉండకూడదు. మన నోట ఉత్సాహంతో కూడిన మాట, దేవుని కార్యాలు ఇంకా తలపెడదాం, దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం. ఇప్పుడు ఇలాగున్నాం, మన పరిస్థితులు ఇలాగే ఉండవు, మన పరిస్థితులు మారతాయి. దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా, కృంగినటువంటి స్నేహితులైనా, కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరుగార్చేటువంటి మాటలు మాట్లాడలేదు. సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన సిలువ వేసి చంపించెదరు అని అంతటితో ఆగుతాడా? తిరిగి ఆయన 3వ నాడు లెగుస్తాడు అంటాడు. యేసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు యేసయ్య నోట మనం వినం. ఇంకా చెప్పాలంటే
పెను తుఫానులో ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం పిల్లలారా భయపడకుడి అనే మాటే మాట్లాడతాడు. కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ కాలింది అని అయితే ఎప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. నిద్ర వచ్చిన వాళ్ళు చెబుతారు అనుకుంటే మీరు చెబుతారు, నేను కళ్ళు తిరిగి చూస్తా. ఇప్పుడు మెలకువతో ఉన్న వాళ్ళు చెబుదాం గట్టిగా. రెండవది మన మాట ఎలా ఉండాలని చెప్పాను? కృంగిన వారిని లేవనైతే, దారి తప్పిన వారిని దారిలోనికి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృపనిస్తాడు, దేవుడు తప్పకుండా నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు అని దారి తప్పిన వారిని సైతం తిరిగి దారిలోని తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించేటువంటి మాటని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. మూడవది, కల్పితపు మాటలు, నిందల మాటలు, చెప్పుడు మాటలు మన నోట దరిద్రం ఉండకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి చెప్పుడు మాటలు వినటం ఇష్టం, కొంతమందికి దరిద్రపు మాటలన్నీ కల్పించి, నిందల మాటలు కల్పించి చెప్పుడు మాటలు చెప్పటం ఇష్టం. క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి, స్త్రీకైనా పురుషుడికైనా, క్రీస్తు బిడ్డకి చెప్పుడు మాటలు తగవు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏంది నా గురించి ఏందో ఫలానోళ్ళు ఇలా అన్నారంటగా, నీకు తెలిసిందంటగా, నీ ముందేనంటగా, ఏం సంగతి అంటే చిలువలు పలువలు కావించి చెప్పకూడదు. చెప్పుడు మాటలు చెప్పేటువంటి దరిద్రపు నోరు మనది, అవి ఉండకుండా జాగ్రత్త పడాలి. అవి ఉండకూడదు. అది ఇలాగ మాట 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 జాగ్రత్త. మాటే మన స్థాయిని నిర్ణయిస్తుందని తెలుసా మీకు? ఒక చోట ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. ఒక అడవిలో, ఒక ఎడారి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఒక సైన్యం దాటికి ఇంకొక సైన్యం నిలవలేకపోయింది. అంతా ఎటోళ్ళటు చెదరిపోయారు, గందరగోళంగా అయిపోయింది. అడవిలోకి చెల్లా చెదురుగా వెళ్ళిపోయారు. తర్వాత తరమబడినటువంటి వాళ్ళని తరుముకుంటూ అడవిలోకి పడ్డారు ఈ రాజు సైన్యం. అడవిలో పాడుబడిన సత్రం ఉంది. సత్రం దగ్గర ఒక అరుగు ఉంది. అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఒకడు వచ్చాడు, సైనికుడు వచ్చాడు. ఆ అరుగు మీద కూర్చున్న వాడికి రెండు కళ్ళు కనపడవు, అంధుడు, గుడ్డివాడు, అస్సలు కనపడవు. సైనికుడు ఒకడు వచ్చాడు, ఇదిగో రేయ్ ఎవడు ఎడెందుకున్నావు? అయ్యా నేను సత్రం దగ్గర కూర్చున్నాను, కళ్ళు లేని గుడ్డోండి బాబయ్య. ఇటు ఎవరన్నా వచ్చారా? లేదు బాబాయ్, ఎవరు రాలేదు, వెళ్ళిపోయాడు. కాసేపటికి సైన్యాధికారి వచ్చాడు. ఏయ్ ఏయ్ ఏ ఎవరినో, ఏమోయ్ ఇటు ఎవరన్నా వచ్చారా? ఎవరినో, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? అయ్యా నేను కళ్ళు లేని గుడ్డోండి బాబయ్య. వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? ఒక సైనికుడు వచ్చిపోయాడయ్యా. అవునా? ఏ వైపుకి వెళ్ళాడు? నాకు కనపడదుగా బాబయ్య. సరే, కాసేపటికి మంత్రి వచ్చాడు అక్కడికి. సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మూడవది ఎవరు వచ్చారు? మంత్రి వచ్చాడు. బాబు ఓయి, నీకు ఇక్కడ ఏం పని అన్నాడు. అయ్యా ఈ అడవిలో కళ్ళు లేనుండయ్యా, ఊళ్ళో అడుక్కుంటాను, ఈ అడవిలో ఈ సత్రం దగ్గర పడి ఉంటాను బాబయ్య, కళ్ళు లేని గుడ్డు ఉండయ్యా. ఇటు ఎవరన్నా వచ్చారా? ఇద్దరు మనుషులు వచ్చిపోయారు బాబయ్య. సరే, వెళ్ళిపోయాడు. నాలుగోసారి రాజు వచ్చాడు. రాజు వచ్చి మన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు నువ్వు? ఈ అడవిలో ఈ సత్రం దగ్గర ఎలా ఉన్నావు నాయన? ఇంత దీనంగా ఉన్నావు, ఏమిటి నీ పరిస్థితి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, కళ్ళు లేనోడు, మహారాజా, ఊళ్ళో భిక్షాటం చేసుకొని కడుపు నింపుకొని బస చేయటానికి ఈ సత్రంలో వచ్చి అడ్డం పడతాను మహారాజా. పోనీలే నాయన,
నీ కళ్ళు అదో రకంగా ఉన్నాయి ఏమిటి అంటే, నాకు 2 కళ్ళు కనబడవు మహారాజా. అవునా, సరేగా నీ వైపుగా ఎవరైనా వచ్చారా నాయనా అన్నాడు. మహారాజా, ఒక సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మంత్రి వచ్చాడు, ఇప్పుడు మీరు వచ్చారా అన్నాడు. నీకేమన్నా అర్థమైందా? ఒక సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మంత్రి వచ్చాడు, ఇప్పుడు మీరు వచ్చారన్నాడు. అప్పుడు రాజు దగ్గరకు వచ్చి, నాయనా, నీకు 2 కళ్ళు కనబడింది కబోదిని అన్నావు కదా, మరి వచ్చినవాడు సైనికుడని, సైన్యాధిపతి అని, మంత్రి అని ఎలా గుర్తుపట్టావు? అప్పుడు వాడు చెప్తున్నాడు, కళ్ళు లేనివాడు, మహారాజా, నోటి మాటలను బట్టి, కళ్ళు లేకపోయినా వినుటను బట్టి, ఆ నోటి మాటలను, వారి నోట నుండి వచ్చిన మాటల్ని బట్టి వారిది ఉచ్చస్థితో నీచస్థితో అంచనా వేయగలిగాను మహారాజా అన్నాడట. మొట్టమొదట వచ్చిన వాడు సైనికుడని ఎలా గుర్తుపట్టానో తెలుసా? అరే ఎవడ్రా నువ్వు అన్నాడు. అరే ఎవడ్రా నువ్వు, ఎందుకున్నావరా ఇక్కడ? నోరు తెరిచిన కాడ నుంచి అరే ఒరే తురే అనే మాటే. అలాంటి నోరు కలిగినోడు రాజంతటి వాడు కావటం అసంభవం, మంత్రి అంతటి వాడు కావటం అసంభవం. వాడు ఖచ్చితంగా అధమ స్థితిలోనే ఉంటాడు కనుక వాడు అయితే గీతే ఒక సైనికుడై ఉండాలని అంచనా వేశాను మహారాజా అన్నాడు. మరి తర్వాత వచ్చినోడు సైన్యాధిపతి అంటే ముందు వచ్చినోడు కంటే రెండోవాడు కొంచెం బెటరు. ఎక్కువసార్లు అరే అనలా, కొద్దిగా మాట కంట్రోల్ ఉంది అతనికి. బహుశా అయితే సైన్యాధిపతి అవుతాడు, అంతకుమించి కాలేడు అనుకున్నాను. మూడోసారి వచ్చిన వాడు అరే అనే పదమే వాళ్ళ, బాబు అన్నాడు, ఓయి అన్నాడు. ఆయన మాటల్లో చాలా సంస్కారం కనపడింది. బాబు అన్నాడు, ఓయి అన్నాడు తప్ప అరే ఒరే తురే అనే పదం వాడలా. ఇంతటి సంస్కారవంతుడు, నాలుకను ఇంత బాగా అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మంత్రి కాక మరెవడవుతాడు అని గ్రహించా. ఇక చివరికి తమరిని ఎట్లా గుర్తుపట్టానని అనరే, మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏమని సంబోధించారో తెలుసా మహారాజా? అయ్యా అన్నావు, అయ్యా అన్నావు, నాయనా అన్నావు. అది తండ్రి మనస్సు. మహారాజు మాత్రమే పిల్లల్ని అయ్యా నాయనా అనే సంబోధన చేస్తాడు. ఇంత మంచి నాలుక కలిగిన వాడు, ఇంత సాత్వికమైన నాలుక కలిగిన వాడు అధముడై ఉండుట అసంభవం. అతడు ఖచ్చితంగా గొప్పవాడై ఉండాలి. కనుక అతడు రాజై ఉంటాడని గుర్తు చేశాను మహారాజా అన్నాడు. శభాష్, మంచి జ్ఞానివి నువ్వు, మంచి జ్ఞానివయ్యా నువ్వు చెప్పినది నిజమే, నేను మహారాజునే అన్నాడు. తర్వాత ఆ ముగ్గురిని కూడా కనుగొన్నాడు. నిజంగా ఆ ముగ్గురిని అడిగాడు, ఏమిరా మీరు వెళ్ళారా అక్కడికి అంటే, అవును నేను వెళ్ళానని సైనికుడు చెప్పాడు, నేను వెళ్ళానని సైన్యాధిపతి చెప్పాడు, నేను వెళ్ళానని సత్రం దగ్గర ఉన్న గుడ్డివాడిని ఎవరు పలకరించారని ఎంక్వైరీ చేస్తే 4 వాళ్లే. అంటే వాని అంచనా కరెక్టు. ఇప్పుడు చెప్పండి, వాని నోటి మాటలను బట్టి వాడిది నీచ స్థితో ఉచ్చస్థితో అయిపోలా, అర్థమైపోలా. అంటే ఆ గుడ్డివాడి యొక్క లెక్క ఏమిటంటే, నోరు అదుపులో పెట్టుకున్నవాడు నీచ స్థితిలో ఉండటం అసంభవం. నోరుని అదుపులో పెట్టుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారు అధములై ఉండరు, ఖచ్చితంగా వారు గొప్ప స్థానంలో ఉంటారు. నోరుని హద్దు అదుపు లేకుండా పేల్తా ఉంటారు చూడండి, వాళ్ళు నీచ స్థానంలో ఉంటారు, అంటే అధోగతిలో ఉంటారు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఊరు మంచిదైతే ఊరు నుండి సాయం లభిస్తుంది. నోరు చెడిపోయిందైతే ఊరు చెడ్డదవుతుంది, ఊరు చెడ్డదైతే ఏ విధమైన సాయం అందదు, కనుక అధోగతి పడుతుంది. ఇటు లోక జ్ఞానం ఇటు దైవ జ్ఞానం రెండు మిళితం చేసి చెబుతున్నాను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక జ్ఞానం కూడా దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. లోకస్తులు జ్ఞానం అనుకునే దాన్ని మించిన జ్ఞానం బైబిల్ నేర్పుతుంది. అర్థమైందా? అందుకే తిమోతికి పౌలు చెప్పాడు, ఏమనంటే, నానా మాట జాగ్రత్త నానా అన్నాడు. ఇప్పుడు మనోళ్ళు సేవకులు తరబీదవుతున్నారు సేవకి. వాళ్ళందరికీ చాలా మార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఈ వాక్యం మూలంగా కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ సందర్భంగా. అయ్యా, దైవ సేవ చేసే స్త్రీకైనా పురుషుడికైనా పెద్దలకైనా చిన్నలకైనా నోటి మాట చాలా 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 ప్రాముఖ్యం. ఆ మాటలో విసురుతనం ఉండకూడదు, ఆ మాటలో కర్కశత్వం ఉండకూడదు,
ఆ మాటలో కాఠిన్యం ఉండకూడదు, పెళుసుదనం ఉండకూడదు. ఆ మాటలో సౌమ్యత, మృదుత్వం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ మాటలో నిండా ప్రేమ ఉండాలి. దీన్నే సాధన చేయాలి భక్తి పరులందరూ. చెప్పండి, ఉచ్చ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఉచ్చ స్థితి అంటే ఉన్నత స్థితి అండి. మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది ఏది? దేవుని వాక్యాన్ని బట్టి మన మాటను బ్యాలెన్స్ చేసుకోవటం, నోటిని అదుపులో పెట్టుకోవటం. యేసయ్యని మీరు గమనించండి, ఎక్కడన్నా నోరు జారుతాడేమో చూడండి. ఎక్కడన్నా ఘాటుగా స్పందించాడంటే కూడా న్యాయమైన కారణం ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడు. ఎన్నిసార్లు అనుకున్నానో యేసయ్యలాగా ఉంటాం, ఈ జీవితాన్ని కుదిరిద్దా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అచ్చంగా యేసయ్యలాగా ఒక్క రోజన్నా బతకడం సాధ్యమైద్దా అని ఎంత కుస్తీయో. యేసయ్యలాగా నాలుకని కంట్రోల్ చేయటం, యేసయ్యలాగా మాటని బ్యాలెన్స్ చేయటం చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి.